అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా గ్రామ స్థాయిలో మేము ఈ రోజు కాదు, గత మా చరిత్ర ఏంటో మీకు అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఉందో మీకు తెలుసు. ఈ రోజు షర్మిల వస్తే మనం గలుపు దిశలో పోతాం అనేది అటర్ నాన్ సెన్స్. అసలు ఆ పార్టీకి మనుగడే లేదు. ఇప్పుడు కార్యకర్తలు వచ్చి వాళ్ళు ఎత్తుక్కోవాలా? అసలు ఆ వచ్చే ముందర గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినప్పుడు క్షమాపణ అడగాలి. నేను మిమ్మల్ని మోసం చేశాను, మా అన్న ఒక దుర్మార్గుడు, మా అన్న ఒక క్రిమినల్, మా అన్న ఆర్థిక ఉగ్రవాది, నన్ను క్షమించండి, మిమ్మల్ని జీవితాలను నాశనం చేశాను, నేను మిమ్మల్ని చేతులెత్తి జోడించి అడుగుతున్నాను, నన్ను క్షమించండి, నా వల్ల 100 మంది మనుషులు ఈ చీప్ లిక్కర్ వల్ల చనిపోయారు, ఈ దోపిడీలకంతా నేను కూడా భాగ్యస్వామ్యం తీసుకోవాలి అని చెప్పొద్దా? చెప్పి రమ్మనండి రాజకీయాల్లోకి, ఆంధ్రాలోకి. రైట్. అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు టోపీలు మారిస్తే ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. ఇప్పుడు వైసీపీలో మీరు చూస్తా ఉన్నారు ఇన్ఛార్జీల మార్పు, చాలా మందికి టికెట్లు నిరాకరించడం, కొత్త వాళ్ళని పెట్టడం, ఏరియాల మార్పు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా నేను ఇంకా షర్మిలతో నడుస్తాను, ఆమె వెంటే ఉంటాను, నేను చచ్చిపోయే వరకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. సో ఈ విధంగా ఇక్కడైతే టికెట్లు రాని వాళ్ళంతా అటు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎట్లా ఉంటుంది? ఒకటి పాలిటిక్స్ లో అక్కడ టికెట్ రాలేదని అక్కడ జంపు, అక్కడ రాలేదని ఇక్కడ జంపు. అసలు బేసిక్ గా అసలు ఫస్ట్ టికెట్ కూడాల్సింది ఎవరిది? ఆళ్ల రామకృష్ణారెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక స్కూల్లో హెడ్ మాస్టరు, వీళ్ళంతా స్టూడెంట్లందరూ ఫెయిల్ అయితే ఎవరిది తప్పు? హెడ్ మాస్టర్ తప్ప. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే ఆ స్టూడెంట్ తప్పు, 2 స్టూడెంట్లు ఫెయిల్ అయితే ఆ టీచర్ది తప్పు, చదువు చెప్పే టీచర్ది తప్పు. 50 నుంచి 70 నుంచి ఫెయిల్ అయితే ఎవరిది తప్పు? జగన్మోహన్ రెడ్డి. సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి టికెట్ తీసేసేయండి. జగన్మోహన్ రెడ్డి టికెట్ మార్చి అతను ఒక ఫెయిలియర్ కాబట్టి ఆ ఫెయిలియర్ క్యాండిడేట్ పక్కన పెట్టి పులివెందులు వేరే పెట్టింది అని నేను అంటున్నా. ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, సింపుల్ పాయింట్. విడతల రజని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. విడతల రజని ఈరోజు మంత్రి. ఒక మంత్రి విడతల రజని చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో అట్టర్ ఫెయిలియర్. ఇక్కడ ప్రజలను తిరస్కరించారంటే ఆమె ఒక మంత్రిగా కూడా ఫెయిలియరే కదా. నువ్వు మళ్ళీ మంత్రి పదవి ఎందుకు మార్చలా? సింపుల్ పాయింట్. ఈ రోజు విడతల రజని చిలకలూరుపేటలో అట్టర్ ఫెయిలియర్. నీ దగ్గర ప్రజల్లో నీకు అసలు ఇదే లేదు, ఆదరణ లేదు అన్నప్పుడు నువ్వు మంత్రిగా అయితే సక్సెస్ అవుతావు. అసలు ప్రజల్లోనే నీ కాన్స్టిట్యున్సీకే నువ్వు వేస్ట్ అని చెప్పి చిలకలూరుపేట ప్రజలు చెప్తున్నప్పుడు ఆ మంత్రి పదవి ఎట్లా కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏందండి ఊరికే ఏంటంటే కొత్త ఫేసులు ఏదో పెట్టేసేస్తే జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు, వీళ్ళందరూ సరిగ్గా చేయలేదు అంటే తిట్టేదానికి, రేపు ఓట్లు అడుక్కునేదానికి తప్పితే వేరేది లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. సార్, ఇప్పుడు ప్రస్తావన తీశారు కాబట్టి ఇంకో మహిళా నేత కూడా ఉన్నారు కదా, రోజా, పర్యాటక శాఖ మంత్రి. మరి ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. సో పర్యాటక రంగం కూడా చాలా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి మొన్న న్యూ ఇయర్ కు ఆమె చేసినటువంటి డ్యాన్స్లు అయితే చూశారు కదా పబ్లో. చూడండి పాపం, ఆమెకి ఎట్లా గెలవదని ఆమెకి తెలుసు అన్నా. మా రోజాకి ఎట్లా గెలవని తెలుసు. ఆ డబ్బులు కూడా తీసేస్తే టికెట్ వస్తుందో రాదో తెలీదు. ఈ దేనికి టెన్షన్ అని చెప్పి ఏదో ఆరిగిపోయింది. మీకు గుర్తుందా? ఒకసారి పాప మన ఇది నంద్యాల, మా పాప పేరు మర్చిపోయిన, మా ఎక్స్ మంత్రి భూమా అఖిల ప్రియ, సారీ నాకు జస్ట్ భూమా అఖిల ప్రియ చుడిదారులు వేసుకుందని చెప్పి నానా బీభత్సంగా ఈ మాట్లాడింది గుర్తుందా? అవును. సంస్కారం ఉండాలి, మీకు కొన్ని పద్ధతులు ఉంటాయి, మనం ఏమి ఇది ఇప్పుడు ఈ సంస్కారం ఆడిపోయింది రోజమ్మది. సిగ్గులా? అంటే ఊళ్ళో మాట్లాడేదానికి మాత్రం నీ పెద్ద జ్ఞాపకం ఏదంటే మాట్లాడతావు. ఈ రోజు అట్టేసుకోబోయింది చుడిదారు అంటే ఆమెకు జనం కాబట్టి అవి ఏం వేసుకోవచ్చా? ఈ సంస్కారం ఉంది కాబట్టి వేసుకోకూడదా? ఏంటండి ఇది? వేర్ ఆర్ వి గోయింగ్? ఇంగ్లీష్ లో సాగుతుంది, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని. యూ ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. నువ్వు ఊళ్ళో వాళ్ళ అందరినీ మళ్ళీ ఆమె ఒకటి చేతులు ఇట్లా కొట్టుకుంటా. ఏందండి న్యూ ఇయర్ రోజు
ఎక్కడ ఉండాలా? నీ జనాల్లో ఉండాలా, నీ కాన్స్టిట్యున్సీలో ఉండాలా. వాళ్ళు